మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తనైతే ఏం చెప్పదు కానీ నువ్వే చెప్పు, మీ దగ్గర ఏం బాగుంటాయో. మీరు ఆర్డర్ చేసిన ప్రతిదీ బాగుంటుంది బావా. సర్లే, నువ్వు వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ తీసుకురా. ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ దోశ. మనోహర్, ఏంటిది? చిన్నపిల్లాడు కదా, వదిలేసి. వాళ్ళేంటి రాతని చూసేదో నవ్వుకుంటున్నారు? పిల్ల సూపర్ ఉందిరా. ఇలాంటి పోకిరీల వల్ల ప్రశాంతంగా ఆడపిల్లలు బయటికి రాలేకుండా అయిపోతుంది. ఛ! రాధేంత హ్యాపీగా నవ్వుతూ ఉంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అనవసరం. మళ్ళీ రాధ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. కొన్నిసార్లు ఎక్కడ ఫైట్ చేయాలో కాదు, ఎక్కడ ఫైట్ చేయకుండా మనసుకు నచ్చిన అమ్మాయి మూడ్ పాడవకుండా చూసుకునేవాడే లవర్. సో ఎలా ఉంది రాధా? అంతా హ్యాపీయా? చెప్పు. మనోహర్, ఏంటిలా దగ్గరికి వస్తున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదు. నీకేమైనా ప్రాబ్లమా? ఆహా, నాకేం ప్రాబ్లం లేదు, కానీ మరీ ఇంత దగ్గర అంటే... ఇంత దగ్గరగా ఉంటే నీ మనసు మారి నీ మనసులో ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగి ఏదన్నా ఇబ్బందిగా ఉంటుందా? నీతో ఇంట్లోనే కలిసి ఉంటున్నాను. ఇలా దగ్గరికి జరిగితే కెమికల్ రియాక్షన్ ఎందుకు జరుగుతుంది? ఏమీ జరగదు. అక్క, నీకు దోశ. బావా, నీకు ఇడ్లీ. థ్యాంక్ యూ. సరే, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. రాధ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేలోపు వీళ్ళకి నేను బ్లడ్ వాష్ చేస్తాను. సూపర్ గా కొట్టావా. మనోహర్, అక్కడేం చేస్తున్నావు? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చొచ్చాను. ఏంటి? అదే మనం తిన్న టిఫిన్ కి బిల్ ఇచ్చొచ్చానని చెప్తున్నా. సరే, పద. మనోహర్, ఒక నిమిషం ఉండు. హే, ఎక్కడికి? ఏమై? అక్క, ఏంటక్క? చూడు, చదువుకోవాల్సిన వయసులో నువ్వు ఇక్కడ పనిచేయడం ఏంటి? నాకు నాన్న లేడక్క. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. చెల్లి చిన్నది, అందుకే నేను ఈ పని చేస్తున్నానక్క.
నేను అన్నీ చూసుకుంటాను. నువ్వు చదువుకుంటావా? చదువుకుంటానక్క. చదవంటే చాలా ఇష్టం. సరే అయితే నేను మొత్తం చూసుకుంటాను. ఉదయం వచ్చి కలుస్తాను. సరే అక్క. సరే బాయ్. బాయ్ అక్క. ఆటో డబ్బులు మిగిల్చుకోవాలనే కక్కుర్తితో 3 కిలోమీటర్లు కూరగాయలు తీసుకుని నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. నా బతికి ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. చివరికి మంచినీళ్ళు కూడా తనివి తీరా తాగలేదు. మూర్ఖురాలా! మమ్మల్ని ఇంత అవమానించిందే కాకుండా వెకిరి నవ్వు కూడానా? నిన్నేం చేస్తానో చూడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ నీళ్లు తీసుకుని నన్ను కుక్కగానో పిల్లిగానో మార్చేస్తారా? ఏదైనా సరే మంచి బ్రీడ్ గా మార్చేయండి. ఏంటి స్వామీజీ, మీ దగ్గర ఉన్న నీళ్లతో నన్ను శప్పించాలనుకున్నారా? మీరు అసలు నన్ను శప్పించగలరా? హౌ 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 స్వామీజీ హౌ? నేను కనుక మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మీరు ధ్యానంలోనే దారి చూసుకునేవారు. మీరు నన్ను శపించడం కాదు, నేనే మీ ప్రాణాలు కాపాడాను. ఓ స్త్రీ, ఆగుము. స్వామి, నేను ఇస్త్రీలు చేసేదాన్ని కాదు. నా పేరు మాధవి. అయ్యో, అది కాదు బాలక. ఏంటి స్వామీజీ, నాకొక డౌట్. అసలు ఒక ఆడదాన్ని ఎలా పిలవాలో తెలియక ఇన్ని తెప్పలు పడుతున్నారే, మీరు స్వామీజీ ఎలా అయ్యారు? అదొక పెద్ద కథ తల్లి. చిన్నగా చెప్పడం కుదరదా? కుదరదమ్మా. ఓ సర్లేండి, ముందు నన్ను ఎందుకు పిలిచారో అది చెప్పండి. నా ప్రాణాలు కాపాడిన నీకు ఏదైనా వరం ఇవ్వాలని కోరికగా ఉంది తల్లి. మీ ప్రాణాలే మీరు కాపాడుకోలేదు, మళ్ళీ కోరికలు ఉండకూడదా స్వామి? అయినా మీరు నాకు ఏ వరం ఇవ్వగలరు? కోరుకో అమ్మా, ఏదైనా ఇస్తాను. చూస్తుంటే పిచ్చోళ్ళ ఉన్నాడు, ఇతను నాకేం వరాలిస్తాడు? అవునమ్మా, నేను చూడడానికి పిచ్చోళ్ళ ఉంటాను, కానీ నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి తల్లి. ఏం కావాలో అడుగు. అవును, నా మనసులో అనుకున్నది మీకెలా తెలిసింది స్వామి? చెప్పాను కదా తల్లి, నాకు చాలా శక్తులున్నాయని. ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది. అవునా? అవును తల్లి. అయితే నాకు అదే వరంగా కావాలి స్వామి. అదే అంటే ఏంటి తల్లి? అదే ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి స్వామి. దాన్ని వరంగా ప్రసాదించండి స్వామి, ప్లీజ్ స్వామి.